వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ప్రధానంగా బ్యాంక్ ఖాతాదారులకైతే చిన్న అలర్ట్. 24, 25, 26, 27 ఈ తేదీల్లో బ్యాంకులు సెలవు రాబోతోంది. దీనికి కారణమైతే లేకపోలేదు. ప్రధానంగా 24వ తేదీ తీసుకుంటే రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం 4వ శనివారం సెలవు దినంగా ఉంటుంది. ఇక ఆదివారం తీసుకుంటే ప్రతి ఆదివారం కూడా రెగ్యులర్గా సెలవు ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం, జాతీయ పండుగ కాబట్టి ఆ రోజు కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇక 27వ తేదీ తీసుకుంటే బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా తమ డిమాండ్లు పరిష్కరించాలి అంటూ వాళ్ళైతే సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రధానంగా బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని ఉపసంహరించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వారైతే సమ్మె చేస్తున్నారు. ఈ కారణాల చేత మరి 4 రోజుల పాటు సెలవులు రాబోతున్నాయి. సో బ్యాంకు అవసరాలు కానీ డబ్బుతో అవసరాలు ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందుగానే తీసి పెట్టుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఏటీఎంల విషయం తీసుకుంటే నగదు మొత్తం కూడా అక్కడి నుంచే డ్రా చేస్తూ ఉంటాం కాబట్టి రెగ్యులర్గా 4 రోజులు సెలవులు వస్తే మళ్ళీ రీఫిల్ చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి మరి అక్కడ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా డబ్బులు సేవ్ చేసి పెట్టుకుంటే ఎక్కడ అంటే డ్రా చేసి పెట్టుకుంటే మంచిదని మనమైతే చెప్తూ ఉన్నాము. ప్రధానంగా వృద్ధులు కావచ్చు, అలాగే విద్యార్థులు కావచ్చు, మరి రెగ్యులర్ ఖాతాదారులు కావచ్చు, వీరందరూ కూడా దీనివల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. రోజువారీ కూలీలు కావచ్చు. సో ఏటీఎంలో మనం డ్రా చేసుకోవచ్చులే అనేటువంటి ఉద్దేశంతో, అంటే యూపీఐ ఉంది కానీ చాలామంది అటువంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి కొంతమంది చెక్కుల ద్వారానే ట్రాన్సాక్షన్స్ అన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి సో అటువంటి వాళ్ళు కావచ్చు, భవన నిర్మాణాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. శనివారం రోజు ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళు ముందుగా డ్రా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనేది సాస్ టీవీ ఒకసారి అందరికి కూడా తెలియజేస్తుంది. ఖాతాదారులు, బ్యాంకు ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి ముందుగా డబ్బులు డ్రా చేసి పెట్టుకుంటే ఈ 4 రోజులు సెలవులు వస్తాయి కాబట్టి సెలవుల్లో ఇబ్బంది పడకుండా ఉంటారు అని ఈ వీడియో చేయడం జరిగింది. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.